ఆయన షార్ట్ టర్మ్ సరిగా వాడుకోవాలనిపించింది. రాజా సాబ్ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి భయ్యా. ఆయన ప్రభాస్ అన్న మారుతి డైరెక్షన్ బాగుంది. అంటే బేసిక్ గా చెప్పాలంటే ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అంతే. మన ప్రభాస్ హైలైట్స్ అయితే మ్యూజిక్, ప్రభాస్ లుక్స్, VFX, everything was fantastic, fabulous. I really like the movie. ప్రభాస్ మొత్తం 100% ఇచ్చాడు. యాక్టింగ్ కూడా ఎక్సెప్షనల్ ఉండే. కామెడీ వాజ్ వెరీ గుడ్. బుజ్జిగాడు మూవీ గుర్తొచ్చింది. యా వాళ్ళందరికంటే అంటే వేరే సినిమాలు హైప్ కావాలని ఈ సినిమా గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తారు. మూవీని మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి, అస్సలు డౌట్ పడక్కర్లేదు. వర్త్ లైక్ 500 టికెట్ పెట్టా వర్త్ అయితే. సినిమాని హైలైట్ సూపర్. ఎవ్రీ ఫ్రేమ్ అంతా చాలా బాగుంది. ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంది. ప్రభాస్ని చూడాలంటే 2 కలిసి అయిపోలేదు. ముసలిని సావదంగాడు. మనం చాలా వింటేజ్ ప్రభాస్ని చూస్తాం, లైక్ డార్లింగ్, మిర్చి, అందులో కామెడీ టైమింగ్ అట్లా చేసిండు. వన్ మ్యాన్ షో అంతే. ప్రభాస్ ఫ్యాన్ గా మంచిగా ఎంజాయ్ చేసిన. బట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అయింది, బట్ సెకండ్ హాఫ్ వాజ్ వెరీ గుడ్. ఐ మీన్ కామెడీ హారర్ని ఈ విధంగా చూపిస్తారని ఫస్ట్ టైం చాలా ఫ్రెష్గా చూసాం. హారర్ని ఇలా ఎస్టాబ్లిష్ చేయలేదు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో. ఏ సినిమాకైనా పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి, మనం ఓపెన్ మైండ్తో చూడాలి. బట్ ఫస్ట్ హాఫ్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ స్టోరీ అండ్ వింటేజ్ ప్రభాస్ని చూసాము. సెకండ్ హాఫ్ వాజ్ టోటలీ ఇంటూ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇట్ ఈస్ ఎ న్యూ వే ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ హారర్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్తాను నేనైతే. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ బీజిఎం వాజ్ వెరీ గుడ్. సినిమాటోగ్రఫీ ఆల్సో వాజ్ వెరీ గుడ్. హారర్ని ఈ విధంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఐ మీన్ హారర్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు మారుతి. చాలా మంది ఇంతకుముందు ట్రోల్ చేశారు ప్రభాస్కి యాక్టింగ్ ఎవరైనా చూడలేదు, లైక్ యాక్షనే చూపిస్తాడని. బట్ ప్రభాస్ షోడ్ ఇట్ నౌ. ఐమాక్స్ థియేటర్ కాదు, ఇంద్రలోకం స్వర్గం అంటే చూడు, ఇది స్వర్గమే. ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఇంద్రుడు ఫుల్ ఎంజాయ్. ప్రభాస్కి ఇలాంటి మూవీ యాక్సెప్ట్ చేస్తాడని అనుకోలే. ఎందుకంటే బాహుబలి తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయినాక ఇలాంటి నార్మల్ మూవీ ఒప్పుకుంటాడు అనుకోలే. బట్ నార్మల్ పీపుల్ కోసం ఇలాంటి మూవీ ఒప్పుకోవడం, ఇలాంటి చేయడము. మారుతి గ్రేట్నెస్ ఏంటంటే 6 feet కట్అవుట్ ఆయనతోనే కామెడీ చేపించింది చూడు. ఎక్స్ట్రానరీ టాలెంట్. అండ్ ప్రభాస్ ఈజ్ అ ఫస్ట్ మూవీ హారర్ టైప్ మూవీ, డిఫరెంట్ మూవీ, చాలా బాగుంది. క్రొకడైల్ ఫైట్ అయితే మనకు తెలుసు ఇలాగ గ్రాఫిక్స్, బట్ ఆ గ్రాఫిక్స్ లో అయినా తీయడం అనేది ఎక్స్ట్రానరీ ఉంది. ప్రభాస్ 6 feet కట్అవుట్ కి 6 feet క్రొకడైల్ లాగా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఆ పాయింట్ అనేది మర్చిపోయినా, బాగా గుర్తు చేశారు, చాలా బాగుంది. ముగ్గురు హీరోయిన్స్ యాక్టింగ్ సూపర్. కానీ వాళ్ళకి పక్కకి ఏమంటారు, ప్రభాస్ సూపర్ డూపర్ వాళ్ళు కనిపించరు అనమాట ముగ్గురు. ఎందుకంటే వన్ మ్యాన్ షో. ప్రభాస్ అందం ముంగటి ఈ మూవీలో, హీరోయిన్స్ అందం నథింగ్. అదైతే పక్క. ఆయన డ్రెస్సింగ్, ఆయన స్టైల్ ఎక్స్ట్రాడినరీ. మిర్చి తర్వాత అంత హ్యాండ్సమ్ కనిపిస్తుండు, మొత్తం లీన్ అయిపోయిండు, ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు. సో సంజయ్ దత్కి సాటే లేదు. ఆయన ఫస్ట్ నుంచి, ఇప్పుడు కాదు, ఆయన 40 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. సంజయ్ దత్కి ఎలాంటి రోల్ ఇచ్చినా సూపర్ చేస్తాడు. కానీ ఈ మూవీలో సంజయ్ దత్ రోల్ కంటే నాకు ప్రభాస్ది ఎక్కువ అనిపించింది. సంజయ్ దత్ నెగిటివ్ రోల్లో ఉన్నాడు కదా, ప్రభాస్ది చాలా బాగుంది. ఒకటే చెప్తున్నాం, ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశాడు మా ప్రభాస్ రాజు. మారుతి గారు మీరు అడ్రస్ పెట్టారు, వస్తున్నాం, గుడి కడుతున్నాం, హారతి పడుతున్నాం, పూజ చేస్తున్నాం. తమన్ గారు మీ బీజిఎం తోటి పిచ్చెక్కిచ్చేశారు. ముగ్గురు హీరోయిన్లు అయితే చూడాలని ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. ఒక్క డైలాగ్ చెప్తే ఎదురు చూడాలని టాలీవుడ్ చూస్తుంది. ఒక్క కామెడీ చేస్తే వరల్డ్ ఎదురు చూస్తుంది అనమాట. మొత్తం చెప్పాడు. డైలాగ్ ఒకటి చెప్తున్నాను, ఏందిరా మీ బాధ, పుట్టలో చేపెడితే కుట్టడానికి నేనేమన్నా చేయమన్నా రాక్షసుని అన్నట్టు డైలాగ్ అయితే పిచ్చెక్కిపోయింది బ్రో. చాలా బాగుంది మూవీ అయితే. సినిమాలో అన్న ఉన్నాడు పోయా, ఒక్కసారి టంటే ఎగిరిపోయారంతే జనం. అయ్యా బాబాయ్ తాత వచ్చాడు, దెయ్యాలు, భూతాలు, మధ్యలో రొమాన్స్ ఉంది పోయా. ముగ్గురు ఉన్నారు హీరోయిన్లు, ఇందులో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు అన్న. ఎన్న చేసే రొమాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. హీరోయిన్లు మాత్రం పిండేశాడు అంతే. ఇంకా 1000 కోట్లు 10,000 కోట్లు పక్క అన్న సినిమాకి అంతే. సినిమా బాహుబలి లెవెల్లో ఉంది అంతే. గ్రాఫిక్సే ఉన్నట్టు లేదు అక్కడ. ఈ సినిమా చెప్తాను పోయి ఇప్పుడు సినిమా పోయా చూడిపోయా. రాజా సాబ్ బాడీ, అన్న బాడీ ఉంది పోయి. ప్రభాస్ అంటే కండలు ఉండైపోయా, కండలు పెట్టాడు గుద్దాడంటే అంతే ఎగిరెళ్ళిపోతారు అంతే. ఒక్కరు చూడండి బాడీ. కొంచెం యావరేజ్ అనిపించింది అన్న. ఒక ఫ్యాన్గా చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాం. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కొంచెం అక్కడక్కడ మిస్ అయింది. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఎనర్జీ ఏదైతే ఉందో, ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో దాని వరకు ఒక హాలీవుడ్ లెవెల్లో వాడుకున్నారు తప్ప మిగతా అన్నిటి వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా కొంచెం ట్రై చేసినా సరే, ఫైట్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఫైట్ అయినా లేదంటే వేరే ఫైట్ అయినా సరే డూపును పెట్టి లాగేశారని చెప్పి ఈజీగా తెలిసిపోతుంది. దాని వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా సరే
అండ్ ఫ్యాన్స్కి ఇంకొక పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఎమోషన్స్ ఉంటుంది హాస్పిటల్ సీన్, దాని వరకు ఆయన ప్రాణం పెట్టి చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో బాహుబలిలో కూడా ఆయనకి అంత మంచి ఎమోషన్ అయితే పడలేదు. అండ్ అది కాకుండా పెద్ద చెప్పుకోవడానికి పెద్ద సినిమాలు ఏం లేవు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ స్క్రీన్ ప్లే ఒకటి, అది కొంచెం కేర్ తీసుకోవాల్సింది. హీరోయిన్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద ఆ స్క్రీన్ మీద పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో. అండ్ అది కాకుండా ఏదైతే మనకి ప్రమోషన్లో అయినా లేదంటే అన్ని ఈవెంట్స్లో కూడా ఒక ఓల్టేజ్ గెటప్ ఉంటుంది కదా, దాని వరకు చాలా లేపారు. థియేటర్లో సెవాలు వేస్తానని చెప్పి లాస్ట్కి థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. అది కాకుండా ఒక సంబంధం లేని జోకర్ గెటప్ ఒక ట్రై చేస్తారు పార్ట్ 2 లీడ్ లాగా. అది థియేటర్లో సర్ప్రైజ్లో ప్లాన్ చేస్తుంటే బాగుంటుందేమో, కానీ ట్రైలర్ అన్నింటిలో ఒక తమ్నెల్లా పెట్టేసి థియేటర్ చూసేది మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యాం. దాని వరకు 100% ఫాల్ట్ అయితే మారుతి కాదు. అండ్ అది కాకుండా నెక్స్ట్ దరిద్రం మీద ఉందంటే ముగ్గురు హీరోయిన్స్. ఒక్కరికి కూడా ఒక మంచి సీన్స్ పడలేదు. అండ్ ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా సరే ఒక్క రొమాంటిక్ యాక్టర్ కూడా పడలేదు. ఒక మంచి సీన్ చెప్పుకోవడానికి ఒక మనకి డార్లింగ్లో వాటిలో ఎలా అయితే ఒక మంచి రొమాంటిక్ సీన్స్ పడతాయో అట్లీస్ట్ ఒక కన్వర్జేషన్ కూడా పడలేదు. ఏదో వస్తారు లవ్ చేస్తారని ఉంటుంది తప్ప ఎక్కడ ఒక ప్రాపర్ ఏదైతే లేదు. అండ్ ఎమోషనల్ వైజ్గా వస్తే కూడా మనకి ఏదైతే ఒక సెకండ్ హాఫ్లో హాస్పిటల్ సీన్ వరకు ఎమోషన్ కనెక్ట్ అయినా సరే వాళ్ళిద్దరికి ఉండే ఒక నానమ్మ ఒక మనవడికి ఉండే ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఎక్కడ చూపించకుండానే ఏదో చూపిస్తున్నామన్న క్లైమాక్స్లో చూపించారు తప్ప అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సినిమాకి పాజిటివ్ అదే, నెగిటివ్ అదే. ఎందుకంటే కొన్ని ఎమోషనల్ సీన్స్లో కొన్ని సీన్స్లో చాలా బాగా కొట్టి అనిపించింది. బట్ ఎక్కడైతే ఎలివేషన్ సీన్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయాడు. చెవులు మాత్రం జల్లం ఉంటాయి. సో ఆయన వరకు కొంచెం ఆయన డబ్బులు సౌండ్ తగ్గించుకుంటే కొంచెం బెటర్. వాళ్ళు మూవీ స్టార్ట్ చేసేటప్పుడు హర్రర్ కామెడీ అన్నారు, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. ఫైనల్గా వచ్చేసరికి హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు.